కోల్కతా నైట్ రైడర్స్ పై గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవుగా ఉంచుకోవాలనుకున్న గుజరాత్ టైటన్స్ కు వరుణుడు షాక్ ఇచ్చాడు. కనీసం టాస్ కూడా పడకుండా మ్యాచ్ రద్దయింది. ప్రతికూల వాతావరణం కారణంగా టాస్ ను ఆలస్యంగా వేస్తామని తొలుత నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఆ తర్వాత వర్షం తీవ్రంగా పడింది. అయితే రాత్రి 10:30 సమయంలో వరుణుడు కరుణించాడు. పిచ్చిపై నుంచి కవర్లు బయటకు తీశారు. దీంతో కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ మ్యాచ్ రిఫరీ గుజరాత్ కేకేఆర్ మ్యాచ్ ను రద్దు చేసినట్లు ప్రకటించాడు. మొత్తంగా అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. కాగా మ్యాచ్ రద్దు కావడంతో గుజరాత్ టైటన్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలా అంటే రద్దు కారణంగా ఇరు జట్లు చెరో పాయింట్ వచ్చింది. దీంతో గుజరాత్ టైటన్స్ ఖాతాలో 11 పాయింట్లు చేరాయి. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనున్న మ్యాచ్ లో గుజరాత్ గరిష్టంగా 13 పాయింట్లు సాధిస్తుంది. ఇప్పటికే 13 పాయింట్ల కంటే అధికంగా 4 టీమ్స్ పాయింట్లు సాధించాయి. కోల్కతా నైట్ రైడర్స్ 19 పాయింట్లు, రాజస్థాన్ 16, సిఎస్కే 14, హైదరాబాద్ 14 పాయింట్లతో నిలిచాయి. గుజరాత్ ఈ పాయింట్లను అధిగమించడం అసంభవం. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ లో నాకౌట్ అయిన మూడో జట్టుగా గుజరాత్ టైటన్స్ నిలుస్తుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసినదే.